హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ మళ్ళీ న్యూ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ చేసింది. నిఫ్టీ ఇవాళ హై వచ్చేసి మనకి చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 25,200 దగ్గరికి మార్కెట్ హై ఉంది. అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందేనో డోజీ క్యాండిల్, దానిపైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిన్నటి క్యాండిల్ కన్నా ఇవాళ క్యాండిల్ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్లీ క్యాండిల్ ఉండే, బట్ ఇంట్రాడేలో వాలిటిలిటీ ఉండే. బికాస్ ఫస్ట్ ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉండే, సెకండ్ రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ఉండే. సో దానివల్ల వాలిటిలిటీ అయితే చాలా క్రియేట్ అయింది. అండ్ మీరు చిన్న టైం ఫ్రేమ్లు చూసారనుకోండి, లైక్ 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ కనుక మనం చూసామనుకోండి, 5 minutes ఎందుకు పెట్టానంటే 15 minutes కన్నా కొద్ది ఇంకా ఎక్కువగా క్యాండిల్స్ మనకి బాగా కనిపిస్తాయని చెప్పి 5 minutes పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మనకి నిన్నటి మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ రెసిస్టెన్స్ మార్కెట్, ఇవాళ మార్కెట్లో ఈ లెవెల్స్ని మార్కెట్ చాలా వాలటైల్ ఉండి మార్కెట్లో ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్లో సస్టైన్ అవ్వడానికి వచ్చి సడన్ మార్కెట్లో డౌన్ సైడ్ స్పైక్ వచ్చింది. ఇది ఎప్పుడు అంటే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి మార్కెట్లో అవర్స్లో రిలయన్స్ మీటింగ్ ఉండే, ఏజీఎం మీటింగ్. సో ఆ టైంలో 2 o'clock స్టార్ట్ అయింది. అదే టైంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ నుంచి మనము డౌన్ సైడ్ రిలయన్స్, అదే టైంలో అప్ సైడ్ స్పైక్ ఉంటుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవన్నీ కూడా చూసినట్టయితే డౌన్ సైడ్ స్పైక్ ఉంటుంది. సో బ్యాంకింగ్ సెక్టర్లో సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 100 points డౌన్ సైడ్ సడన్ వాలిటిలిటీ స్పైక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో ఇక్కడ రీటెస్ట్ చేసి 25,000 లెవెల్ దగ్గర, అంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ సడన్ స్పైక్ అప్ సైడ్లో వచ్చింది. సో ఇక్కడ బోత్ సైడ్స్ మొమెంటం వచ్చింది. ఈవెన్ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ బోత్ సైడ్స్ మొమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అప్ సైడ్లో మార్కెట్ మళ్ళీ వెళ్ళి క్లోజ్ చేసింది. ఏదైతే మార్కెట్లో ఈ రేంజ్ ఉండేనో అదే రేంజ్ దగ్గరలో మళ్ళీ మార్కెట్ వచ్చి క్లోజ్ చేసింది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా అంటే, మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఎస్టర్డే మార్కెట్లో హైస్ ఉన్నాయో దాని లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ డౌన్ సైడ్ మార్కెట్లో 25,000 లెవెల్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, అది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ 24,950 లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ డిప్ ఆన్ బై ఉంటుంది మార్కెట్లో, అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీలో ఉన్నాయి. అండ్ నిఫ్టీ ప్రీవియస్లీ 3 days మనం చూసినా సరే నిఫ్టీలో మనం స్ట్రాంగ్లీ క్యాండిల్సే కనిపిస్తున్నాయి. ఏదైతే మనకి 3 days మనం క్యాండిల్స్ చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో, ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో 3 days క్యాండిల్స్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉండేనో ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది. 2 days మార్కెట్ అదే రేంజ్ పైన మార్కెట్లో ఉండి క్లోజ్ చేసింది. కాబట్టి స్ట్రాంగ్లీ అప్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఎందుకు నిఫ్టీ డిప్ ఆన్ బై అంటున్నానంటే, ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది మేజర్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హైస్. అండ్ ఈ లెవెల్స్ నుంచి మీరు మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీకు 4% దగ్గర మార్కెట్ ఫాల్ అయింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వచ్చి మార్కెట్లో ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడే ఆల్రెడీ ఇక్కడ మీకు ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ జరిగింది, ప్యానిక్ క్రియేట్ అయింది. దాని తర్వాత మార్కెట్ చాలాసేపు కన్సాలిడేషన్ జరిగి ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత స్లోలీ మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఇంకొద్దిగా అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీసే ఉన్నాయండి. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా సరే, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే, మనకి ఎలా తెలుస్తుందంటే, మనం లాస్ట్ 3 daysని మనం ట్రాక్ చేస్తుంటే ఇక్కడ మనం లాస్ట్ 3 days లోస్ ఉండండి, ఈ లోస్ని మార్కెట్లో ట్రాక్ చేస్తాం మనం 25,000 లెవెల్. అండ్ ఇక్కడ 24,950 లెవెల్, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. అట్లీస్ట్ మనకి ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్ బేరిష్ సైడ్ అంటే
పొజిషనల్లీ మనం బేరిష్ సైడ్ ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో మనం ఏదైతే ట్రెండ్ ఉందో హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉంది కాబట్టి ఇంట్రాడేలో ఎక్కువ శాతం మీ వ్యూ అనేది బుల్లిష్ సైడే ఉంచండి. అంటే సిఈ సైడ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు సిఈ సైడే ఉంచండి. అండ్ ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు మనం బేరిష్ అవుదాం అట్లీస్ట్ 24,900 950 కిందనే మనం వ్యూ అనేది చేంజ్ చేసుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఏదైతే హై ఉందేనో అంటే ప్రీవియస్లీ మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి, ఇది బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వాలి. ఒకవేళ సస్టైన్ అవ్వకుండా వస్తే ఇక్కడ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయిపోతుంది కాబట్టి అండ్ దీని కింద ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో అది మళ్ళీ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ దాని కింద ఉంటేనే అప్పుడు మనం బేరిష్ సైడ్లో ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ 2 days మార్కెట్లో ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ క్లోజ్ చేసింది, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి మార్కెట్ ఫర్దరే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నిఫ్టీ 25,200 ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ నథింగ్ స్పెషల్ అండి. బ్యాంక్ నిఫ్టీ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో నిన్న డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ. ఈ లెవెల్స్ అప్ సైడ్ ఈ లెవెల్ డౌన్ సైడ్లో మధ్యలో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయలేము, నో ట్రేడింగ్ జోన్ అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది, నథింగ్ స్పెషల్. కంటిన్యూస్లీ మీరు చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్సే ఫామ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే 7 days ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 days నుంచి కూడా అంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా 7 days నుంచి కూడా మార్కెట్ అనేది కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేసింది. సో ఇది బ్రేక్ అవ్వనివ్వండి, బ్రేక్ అయిన తర్వాతనే మనం ట్రేడ్స్ ప్లాన్ చేయండి. సో తొందరపడి బ్యాంక్ నిఫ్టీలో స్టక్ అవ్వకండి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,400 పైనే మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 51,000 or 50,800 కిందనే మార్కెట్లో బేరిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఆ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసండి. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. బోత్ సైడ్స్ స్ట్రాంగిల్ మీరు సెల్ చేయవచ్చు. సో ఆప్షన్ బయర్కి అయితే ఈ జోన్లో ఆపర్చునిటీ నాకైతే కనిపించట్లేదు. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి వస్తాను. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఫిన్ నిఫ్టీలో మొమెంటం ఉంది అండ్ ఫిన్ నిఫ్టీలో కొద్దిగా ప్రైస్ యాక్షన్ బెటర్గా కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో ఇవాళ క్యాండిల్ కూడా మార్కెట్లో ఏదైతే నిన్న మార్కెట్లో మనం డిస్కస్ చేసామో ఈ పాయింట్ ఏదైతే డిస్కస్ చేసామో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇంట్రాడేలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి కూడా 70 points మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వలేదు. 23,678 మార్కెట్లో హై అండ్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవ్వలేదు. అండ్ డౌన్ సైడ్ మీరు చూసినట్టయితే ఈ ఎగ్జాక్ట్లీ ఏదైతే మార్కెట్లో రెసిస్టెన్స్ ఉందో దాని దగ్గరగా మార్కెట్ క్లోజ్ చేస్తుంది. సో ఫిన్ నిఫ్టీలో కూడా ఈ 2 levels ఇంపార్టెంట్. అప్ సైడ్లో మార్కెట్ ఫర్దర్ వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ వెళ్ళి సస్టైన్ అవుతేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మళ్ళీ 23,800 అండ్ ఆ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే 2 days లో ఇంపార్టెంట్. ఈ లోస్ బ్రేక్ అయితే అప్పుడు మనం ఆలోచిద్దాం డౌన్ సైడ్కి పీఈ సైడ్లో అంటే 23,473 కింద మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి. మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసండి ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ సైడ్ వేస్ట్ బుల్లిష్ ఉంది మనకి ఫిన్ నిఫ్టీ మాత్రం. కాకపోతే ఈ లెవెల్స్ పైనకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి కొద్దిగా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో అదే నేను 15 minutes కానీ 5 minutes కానీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టినా సరే సో ఈ లెవెల్స్లో ఇవాళ చూడండి మార్కెట్ ఏం చేసిందో. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ వచ్చేసి నిన్న ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అన్న. మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగి స్లైట్లీ అప్ సైడ్ కూడా మూవ్ చేసింది. ఆల్మోస్ట్ 60 to 70 points మూవ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్షన్ చేసింది. అండ్ ఇక్కడ మీరు వాలిటిలిటీ చూస్తారు. సో ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ చాపీగానే ఉంటుంది. సో ఒక క్లియర్ డైరెక్షన్ రావాలి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇవాళ క్లోజింగ్ పాయింట్ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ లో ఈ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్లో ఇక్కడ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 23,450 బిలో. ఓకేనా, ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వద్దాం. సో సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో సెన్సెక్స్లో మనం నథింగ్ స్పెషల్. సెన్సెక్స్ వచ్చేసి సేమ్ మనకి సిమిలర్ చార్ట్ ఉంటుంది.
ఉంటుంది, ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ చార్ట్ లాగానే ఉంటుంది. సెన్సెక్స్ మీరు చూసినా సరే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర క్యాండిల్స్ హైస్ దగ్గర ఉంది. సో ఇది కూడా బుల్లిషే ఉంది. సో సెన్సెక్స్లో ఇక్కడ మీరు చూసినా సరే సెన్సెక్స్ సేమ్ పాయింట్ నిఫ్టీ లాగానే ఇక్కడ నుంచి మీ సెన్సెక్స్ డౌన్ సైడ్ వచ్చింది ఈ పాయింట్ వరకు, అండ్ ఇక్కడనే ఆల్రెడీ ప్యానిక్ సెల్లింగ్ క్రియేట్ అయిపోయింది. ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కూడా కంప్లీట్లీ రీఫిల్ చేసింది, కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్లో కూడా ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర కూడా రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసి ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. లాస్ట్ 3 days మీరు క్యాండిల్స్ చూసారనుకోండి, ఇక్కడ మీరు లాస్ట్ 3 days హైస్ని మార్కెట్ బ్రేక్ చేస్తూ వెళ్ళింది అండ్ ఇప్పుడు స్ట్రాంగ్లీ క్యాండిల్ క్లోజ్ చేసింది. రేపు ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే రేపు ఎక్స్పైరీకి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ సెన్సెక్స్లో కూడా ఉన్నాయి. ఈ లెవెల్స్ పైన సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. సెన్సెక్స్ ఎప్పుడు మనం బేరిష్ అవ్వాలి సెన్సెక్స్లో అంటే అట్లీస్ట్ మార్కెట్ 81,550 బిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే 3 days మార్కెట్లో లోస్ ఉంది అవి లోస్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి. ఆ లోస్ బ్రేక్ అవుతే అప్పుడు మనం ఆలోచించండి. అండ్ దట్ టు ఈ క్యాండిల్ ఒక 50 to 60% డౌన్ సైడ్ వచ్చినప్పుడు మాత్రమే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివే సెన్సెక్స్ కూడా అండ్ నిఫ్టీ కూడా, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైతే ఇవాళ డే హైస్ ఉందో దానిపైన ఉంటే ఇంకా ఫర్దర్ సెన్సెక్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో డేట్ చేంజ్ చేసుకుందాం, September 5 నెక్స్ట్ ఎక్స్పైరీ. సో ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసినట్టయితే కొద్దిగా ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 25,200 లెవెల్ దగ్గర 83,000 మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 25,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది 59, అండ్ 25,100 లెవెల్ దగ్గర 65,000 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో ఇంకా రెసిస్టెన్స్ మనకి ఇంకా ఎక్కడ యాడ్ అయిందంటే 25,200 కన్నా పైన మనం చూస్తే 25,400 అండ్ 25,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ 41,000 ఉంది. అండ్ అప్ సైడ్లో 51,500 రెసిస్టెన్స్ 36,000, 51,300, 40,000, 50,500 లెవెల్ దగ్గర 25,000. సో ఇక్కడ మీరు పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది, సైడ్ వేసే కనిపిస్తుంది నాకైతే బ్యాంక్ నిఫ్టీ. అట్లీస్ట్ ఆ లెవెల్స్ బ్రేక్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయండి, లేదా ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు స్ట్రాంగిల్ వేసి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, స్ట్రాంగిల్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసినట్టయితే సో యుఎస్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తే స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది కనిపిస్తుంది 250 పాయింట్స్ దగ్గరగా స్ట్రాంగ్లీ మనకు కనిపిస్తుంది. యుఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి డౌ జోన్స్ అండ్ యుఎస్ టెక్ 30 నాస్డాక్ ఇది కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ కనిపిస్తుంది. డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ చూసినా సరే స్ట్రాంగ్లీ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ మనకి నిక్కీ వచ్చేసి 300 పాయింట్స్ పైన ఉంది, 385 పాయింట్స్ మనకి 1% దగ్గరగా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్లో నాకు నిఫ్టీ సెన్సెక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.